గ్రేటర్ పరిధిలోని గులాబీ ఎమ్మెల్యేలతో తలసాని ఇంట్లో లంచ్ మీటింగ్ నిర్వహించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో నిర్వహించిన ఈ సమావేశానికి కేటీఆర్ హాజరయ్యారు. సమావేశంలో గ్రేటర్లో బీఆర్ఎస్ కార్యకలాపాలు, మేయర్పై అవిశ్వాసం తదితర అంశాలపైన కీలకంగా చర్చించారు. మేయర్ విజయలక్ష్మిపై అవిశ్వాసం పెట్టేందుకు చేపట్టాల్సిన అంశాలపైన సమాలోచనలు జరిపారు. కాగా కాంగ్రెస్ అధిష్టానం గ్రేటర్పై ఫోకస్ పెట్టిన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ సూచించినట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా లంచ్ మీటింగ్ పై స్పందించిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ మీటింగ్లో ప్రజల అంశాలు, హైదరాబాద్ రాష్ట్ర రాజకీయ అంశాలపై చర్చించినట్టుగా తెలిపారు. మేయర్పై అవిశ్వాసంతో పాటు అనేక అంశాలపైన చర్చించామన్నారు. ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేస్తే సహకరిస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల అప్లికేషన్లు, గ్రామ వార్డు సభలపైన చర్చ జరిగిందన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్చ జరగలేదని స్పష్టం చేశారు. మొత్తానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట్లో లంచ్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ కు కేటీఆర్ సైతం హాజరయ్యారు. ప్రస్తుత రాజకీయ అంశాలపైన చర్చించినట్టుగా తెలుస్తోంది. అప్డేట్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, తలసాని నివాసంలో జరిగిన లంచ్ మీటింగ్ లో చర్చకొచ్చిన అంశాలేంటి? రాజేశ్వరి, జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట్లో బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు అంటే గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలందరూ కూడా లంచ్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ లంచ్ సమావేశానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ ని కూడా ఆహ్వానించారు. సో కొద్దిసేపటి క్రితమే ఈ లంచ్ సమావేశం కూడా ముగిసింది. అందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం కూడా జరిగింది. అయితే ఈ లంచ్ సమావేశంలో చాలా కీలకమైన అంశాలు చర్చకు వచ్చినట్టుగా కూడా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియా ముఖంగా ఆయన చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా ఇటు మేయర్ పైన అవిశ్వాసం తీర్మానానికి సంబంధించి దాంతో పాటుగా ఇక మిగిలిన ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి వీటన్నిటిపైన కూడా మేము చర్చించుకున్నాము. దాదాపుగా 2 గంటల పాటు భేటీ అయ్యాము. ఈ భేటీలో చాలా కీలకమైన అంశాలు చర్చకు వచ్చాయని చెప్పేసి కూడా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పడం జరిగింది. సో రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం చాలా మంది కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేరకపోవడంతో కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కాబట్టి సో వీటన్నిటిపైన కూడా చర్చకు వచ్చింది. సో దాంతో పాటుగా ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి చర్చకు రాలేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ వాస్తవంగా అయితే సుప్రీంకోర్టులో పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన ఇటు ఎస్ఎల్పీ పిటిషన్, రిట్ పిటిషన్ కూడా దాఖలు చేసిన నేపథ్యంలో రేపు కానీ ఎల్లుండి కానీ విచారణకు వచ్చే అవకాశం ఉంది. సో దీనిపైన కూడా చర్చించినట్టు కూడా మనకి ఇంటర్నల్ గా సమాచారం. అయితే దాన్ని మీడియా ముందు తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పినప్పటికీ కూడా ఈ అంశం కూడా చర్చకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి దానం నాగేందర్ ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన. సో ఆయన తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తారా అని మీడియా అడిగిన ప్రశ్నకు మాత్రము అది మా పరిధిలో లేనిది, అది పార్టీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఇక ఖచ్చితంగా ఈ మేయర్ పైన ఈ అవిశ్వాసం సంబంధించి చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది. సో చూడాలి మరి ఖచ్చితంగా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సమావేశంలో ఖచ్చితంగా మేయర్ పైన అవిశ్వాసం తీర్మానం పెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ కూడా ఇక సిద్ధంగా ఉన్నట్టుగా కూడా మనకైతే సమాచారం. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇప్పటికే మేము కొన్ని లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టి ఉంచాం. కాబట్టి సో వీటన్నిటిని ఖచ్చితంగా ప్రజలకు ఎవరికైతే అర్హులు లేని వారు ఉంటారో వారికి ఖచ్చితంగా కేటాయించాలి. ఎక్కడైనా అవకతవకలు జరిగితే మాత్రం ఖచ్చితంగా ప్రజల వైపు నుంచి మేము పోరాడతామని చెప్పేసి కూడా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. సో ఈ దాదాపుగా 2 గంటల పాటు జరిగినటువంటి ఈ సమావేశంలో చాలా కీలకమైన అంశాలు చర్చకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే చూసాం మనము గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఖచ్చితంగా ఒకవైపు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్న నేపథ్యం, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు అంటే జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా రైతు మహాధరణ పేరుతోటి సభలు, సమావేశాలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి సమస్యలపైన జిహెచ్ఎంసీ సమావేశంలో నిలదీయడం, దాంతో పాటుగా ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటే విధంగా అంటే బీఆర్ఎస్ పార్టీకి అత్యధిక స్థానాలు మన జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు కట్టబెట్టారు. కాబట్టి సో ఖచ్చితంగా వారి తరఫున ఉండాలి. దాంతో పాటుగా అభివృద్ధి చేశాం కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ ని రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి మళ్ళా పట్టం కడతారని ఒక ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనే ఈ సమావేశం చాలా కీలకంగా ఉన్నట్టుగా కూడా మనకి సమాచారం. కొద్దిసేపటి క్రితమే ఈ సమావేశం ఈ అంశాలన్నిటిపైన చర్చించిన తర్వాత ఇక్కడ నుంచి ఎవరికి వారి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ సైదులు.